Hello guys, welcome back to our channel Mom with Lucky Smiley Vlogs. ఇప్పుడు వచ్చి టైం అయితే నైట్ 8:45 అయ్యింది. మేము ముంబై సెంట్రల్ వెళ్ళి అక్కడ ఇండోర్ ట్రైన్ అయితే ఎక్కినాము. మార్నింగ్ 9 అయితే ఇండోర్ అయితే రీచ్ అయిపోయినాము. మేము బయటకు వచ్చి బస్ అయితే ఎక్కినాము ఓంకారేశ్వర్ వెళ్ళడానికి. ఓంకారేశ్వర్ వచ్చి ఇండోర్ నుండి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకు వచ్చేసి 3 అవర్స్లో రీచ్ అయిపోతాము. ఇది వచ్చేసి గజానన్ మహారాజ్ సంస్థాన్, ఇది ఒక ట్రస్ట్ అన్నట్టు. ఇవి రెండు ఉంటాయి ఓంకారేశ్వర్లో. ఇది వచ్చేసి కొత్తది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్లో. ఇందులో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేము వచ్చేసి 4 బెడ్స్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. మాకు వచ్చేసి 700 రూపీస్ 12 అవర్స్కి ఛార్జ్ చేశారు. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే మందిర్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం వచ్చేసి 2 వేస్లలో చేసుకోవచ్చు. ఒకటి బోట్ ద్వారా వెళ్ళి చేసుకోవచ్చు, ఒకటి బ్రిడ్జ్ నుండి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు బోట్ ద్వారా వెళ్తున్నాము. బోట్ అయితే మనం పర్సనల్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే షేరింగ్లో అయినా వెళ్ళొచ్చు. పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బోట్ ఎక్కగానే లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ అనేది 4వ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగానికి ఒక స్పెషల్ అయితే ఉన్నది. శివుడు మార్నింగ్ అంతా ఎక్కడ తిరిగి వచ్చినా కూడా నైట్ మాత్రం ఓంకారేశ్వర్ వచ్చి నిద్రపోతారని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరైతే ఓంకారేశ్వర్ అయితే వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. అక్కడ వచ్చేసి నర్మదా నది కూడా చాలా క్లీన్గా ఉన్నది. వాటర్ కూడా నేను తాగి చూసాను, చాలా టేస్ట్ కూడా ఉండే. ఇక్కడ వచ్చేసి బోట్ అతను అయితే మాకు 3 పాయింట్ చూపిస్తున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వాటర్ కొంచెం చేంజ్గా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి నర్మదా కావేరి సంగమం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నర్మదాలో కావేరి వచ్చి కలుస్తుంది. ఇక్కడ వాటర్ అయితే చల్లుకోవాలంట, చల్లుకుంటే చాలా పుణ్యం అనేసి బోట్ అతను అయితే చెప్తున్నాడు. అక్కడ నుండి మనకి అన్నమాచార్య స్టాచ్యూ అయితే చూపిస్తున్నాడు, చూసేయండి మీరు కూడా. తర్వాత ఇది వచ్చేసి డ్యాము, కావేరి నర్మదా డ్యామ్ అన్నట్టు. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ నర్మదా నది యొక్క అలలు అయితే బాగున్నాయి. అసలు ఆ జర్నీ చేసినంతసేపు అయితే ఎక్కడో ఉన్నట్టుగా అనిపించింది. ఇది అండి అన్నమాచార్య స్టాచ్యూ అయితే నేను మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి పనుకుని వస్తాము, ఇంకా పోతే టచ్ చేసింది. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ మేమైతే ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఓంకారేశ్వర్ యొక్క ఎంట్రన్స్. ఈ టెంపుల్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది. ఇవంతా ఈ టెంపుల్కు చుట్టుపక్కల అయితే అన్నీ అమ్ముతుంటారు అన్నట్టు, ప్రసాదాలు, ఫ్లవర్స్ అవన్నీ. పిల్లలైతే చాలా ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు. చూడండి, చాలా హైట్లో ఉన్నది. లైన్ అయితే 3-4 కిలోమీటర్స్ ఉన్నది. అసలు మాకు దర్శనానికి ఒక 4 అవర్స్ టైం అయితే పట్టింది. చూడండి ఎంత జనం ఉన్నారు మేము వెళ్ళిన రోజైతే. ఇది వచ్చేసి నంది, ఇది గర్భగుడికి ఎదురుగా అయితే అలో ఉన్నది, ఇంతవరకే ఉన్నది. లోపలైతే ఓంకారేశ్వర్ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు. లైవ్ దర్శనం మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చినాక ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఇట్లా ఫొటోస్ అయితే పెట్టారు. మేము రిటర్న్ వచ్చేసి బ్రిడ్జ్ ద్వారా వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి లింగాలు 2 ఉంటాయి అన్నట్టు, ఒకటి మమ్మలేశ్వరు, ఇంకొకటి ఓంకారేశ్వరు. అయితే 2 లింగాలను దర్శించుకుంటేనే ఒక లింగం దర్శించుకున్నట్టు ఇక్కడ ఉన్న స్పెషల్ అది కూడా అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మమ్మలేశ్వర లింగానికి అయితే వెళ్తున్నాము. పదండి మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకున్నారు. ఇది వచ్చేసి మమ్మలేశ్వర్ అన్నట్టు, మమ్మలేశ్వర్ జ్యోతిర్లింగం.
ఫుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ లోపల గర్భగుడి లోపల కూడా అలో ఉంటుంది అన్నట్టు. మనం వెళ్ళి శివలింగానికి అయితే మనము వాటర్ అయితే అర్పించుకోవచ్చు. పాలు పోయాలన్నా వాటర్ పోయాలన్నా పోయవచ్చు. మేమైతే ఈసారి గర్భగుడిలోకి కూడా వెళ్ళినాము. ఇదిగో గర్భగుడిలో శివలింగం అయితే ఇలా ఉంటారు అన్నట్టు. సేమ్ ఉంటారు. మమలేశ్వరు ఇంకా ఓంకారేశ్వర్ 2 లింగాలు సేమే ఉంటాయి చూడడానికి. రెండింటిని అయితే కంపల్సరీ దర్శించుకోవాలి. రెండింటిని దర్శించుకుంటేనే మనము ఒకటి దర్శించుకున్నట్టు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనం దర్శించుకుంటే మాత్రము. నెక్స్ట్ వీడియోలో మేము ఏ ఘాటు వద్ద నర్మదా స్నానం చేసామో ఆ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.